Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Numbers ఈ దినం 11:23. ఈ దినం మన వాక్య ధ్యానము మరి సంఖ్యాకాండము 11వ అధ్యాయం 23వ వచనం నుంచి తీసుకురాబడింది. Is the Lord's hand waxed short? యెహోవా బాహుబలము తక్కువైనదా? Today's promise captures God's direct response to Moses' doubts. మరి ఈ దినం యొక్క వాక్యమైనటువంటిది దేవుని యొక్క జవాబు మరి మోషేకు ఉన్నటువంటి మరి నేరుగా ఉన్నటువంటి ప్రశ్నలకు ఉన్నటువంటి జవాబుగా ఉంది. And see, his promise, God promised to provide meat for the Israelites for the whole month. మరి దేవుడు తన ఇశ్రాయేలు ప్రజలకు ఆ నెలంతటికి కూడా ఇక మాంసం సరఫరా చేస్తారనేటువంటి వాగ్దానం ఉంది. But faced with the logistical impossibility of feeding such a large crowd, కాబట్టి అంత గొప్ప జన సమూహానికి ఏ విధంగా ఇక ఆహారాన్ని తీసుకురావాలనేటువంటి విషయం మరి వచ్చినప్పుడు, and Moses had expressed his disbelief, మరి మోషే తను అనుమానాన్ని వ్యక్తం చేశాడు, అపనమ్మకాన్ని, wondering how God could fulfill such a promise. ఏ విధంగా దేవుడు ఇటువంటి వాగ్దానం నెరవేర్చగలడు అని అనుమానించాడు. In this verse, ఈ యొక్క వచనంలో God addresses Moses' doubts. మరి దేవుడు మోషేకు ఉన్నటువంటి అనుమానాలకు జవాబిస్తున్నాడు. He is asking, ఆయన అడుగుతున్నాడు, is the Lord's arm too short? మరి యెహోవా యొక్క హస్తములు కుర్చైపోయినాయా? So the rhetorical question serves as a powerful reminder that God's ability to act is not limited by human circumstances. కాబట్టి మానవిక హద్దుబాట్లలో యెహోవా యొక్క శక్తి అనేటువంటిది ఏ మాత్రము కూడా తగ్గిపోదనేటువంటి ఆ యొక్క సత్యాన్ని దేవుడు ఇక్కడ బయలుపరుస్తున్నాడు. God's statement is, మరి దేవుడు ఇచ్చేటువంటి మాట ఏదనగా, now you will see whether or not what I say will come true for you. మీరు ఇప్పుడు చూస్తారు నేను చెప్పినటువంటి మాట నెరవేరుతుందా లేదా అనేటువంటిది. He is challenging Moses to trust in his power. మోషేను మరి తన యొక్క శక్తి యందు నమ్మకం ఉంచమని దేవుడు సవాలు చేస్తున్నాడు. The phrase emphasizes that God's promises are not just words. కాబట్టి అక్కడ ఉన్నటువంటి మాటలు దేవుని యొక్క వాగ్దానం అనేటువంటివి కేవలం మామూలు మాటలు కాదని They are backed by his ability to make the impossible things to happen. కాబట్టి అసాధ్యమైనటువంటి విషయాలు నెరవేర్చేటువంటి వాటికి శక్తి ఉందనేటువంటి మాటలు అక్కడ దేవుడు సెలవిస్తా ఉన్నాడు. God's question is not just about proving one point. కాబట్టి దేవుని యొక్క శక్తి అనేటువంటిది కేవలం ఒక విషయాన్ని రుజువుపరిచే విషయంలో లేదు. It is inviting Moses to shift his focus from the problems to the power of God. కాబట్టి ఈ యొక్క మాటలు అనేటువంటివి మోషే తన యొక్క దృష్టిని దేవుని యొక్క మాటల మీద కాకుండా ఆయన యొక్క శక్తి మీద, not on the problems but on the power of God. ఆయన సమస్యల మీద మాత్రం కాదు కానీ దేవుని యొక్క శక్తి మీద చూడాలని మరి దేవుడు చెప్తూ ఉంటున్నాడు. This verse calls for faith. కాబట్టి ఈ యొక్క వచనం అనేటువంటిది విశ్వాసాన్ని పురికొల్పుతుంది. It is reminding Moses and us also that no obstacle is too great for God. కాబట్టి మోషేను మనకును మరి ఏ మాత్రం ఏ అడ్డకి కూడా దేవునికి ఏ మాత్రం హద్దుబాటు కాదని చూపిస్తా ఉంది. The historical context of Numbers 11:23 is, మరి సంఖ్యాకాండము 11వ అధ్యాయానికి వచ్చినటువంటి చరిత్ర ఏదనగా, during the Israelites wilderness journey after their escape from Egypt, మరి ఇశ్రాయేల్ ప్రజలు మరి ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత, despite God's constant provision, మరి దేవుడు వారికి అన్ని కూడా సరఫరా చేస్తున్నప్పటికీ కూడా the Israelites frequently complained about their circumstances. ఇశ్రాయేల్ ప్రజలు మరలా వారికి ఉన్నటువంటి పరిస్థితుల గురించి వారు ఫిర్యాదు చేస్తూ వచ్చారు. They were tired of the daily manna, మరి వారు ప్రతిదినం వచ్చేటువంటి ఆ యొక్క మన్నా విషయంలో విసిగిపోయారు. and they longed for the variety of food they had in Egypt. వారు ఐగుప్తులో ఉన్నటువంటి రకరకాలైనటువంటి భోజన పదార్థాలు కావాలని కోరారు. God responded to their complaints by promising to provide meat for an entire month. కాబట్టి దేవుడు వారి యొక్క ఆ యొక్క విసుగును చూసి వారి ఆ యొక్క నెలంతటికి కూడా మాంసం సరఫరా చేస్తాడని దేవుడు మాట ఇచ్చాడు. See, that is a desert. చూడండి, అది ఒక ఎడారి. Not even a tree is there. అక్కడ ఏ మాత్రం ఒక చెట్టు కూడా లేదు. Not even a bird is there. అక్కడ ఒక పక్షి లేదు. But the promise seemed impossible given their location in the desert and vast number of people. అయితే అక్కడ ఉన్నటువంటి వాగ్దానం చూస్తే అక్కడ అరణ్యంలో ఎడారిలో యొక్క వాగ్దానం చేయబడింది. అంత మాత్రం కాకుండా గొప్ప జన సమూహానికి చేయబడినటువంటి వాగ్దానం అది. Let us say suppose 30 lakhs are there. చూడండి, ఒక ఉదాహరణకు ఒకవేళ 30 లక్షల మంది ఉంటే, and each person can eat let us say three quails a day. మరి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక 3 పూరెళ్ళు తినగలిగితే 90 lakhs. 90 లక్షల పూరెళ్ళు, 1 crore almost. దాదాపుగా 1 కోటి పూరెళ్ళు per day. ప్రతి దినానికి. 30 days means మరి ప్రతి దినము అంటే
30 days means 30 దినాలు అంటే 1 month means 30 crores quails he has to bring. మరి అనుదినము 30 దినాల వరకు అనగా 30 కోట్ల పూరేలు అవసరం. That's why Moses got it out. అందుకే మోషేకు అనుమానం వచ్చింది. Moses overwhelmed by the enormity of this promise. మోషే మరి అక్కడ ఉన్నటువంటి ఎంతో అసంఖ్యాకమైనటువంటి సంఖ్యను చూసి ఎంతగానో ఆశ్చర్యపోయాడు. By seeing the enormity of this promise, ఈ యొక్క వాగ్దానం యొక్క మరి ఎంత విశాలతను చూసి మరి ఆయన he అనుమానించాడు. expressed his doubts. ఆయన తన అనుమానాలు He వ్యక్తపరిచాడు. questioned how it would be fulfilled. మరి ఏ విధంగా ఇది నెరవేర్చబడుతుంది అని ప్రశ్నించాడు. So God's response in this verse addresses those doubts directly. కాబట్టి దేవుని యొక్క జవాబు అనేటువంటిది ఈ యొక్క అనుమానాలన్నిటికీ ఒక జవాబుగా ఉంది. He is reminding Moses of his limitless power. మరి మోషేకు తన మరి అపరిమితమైనటువంటి శక్తిని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. The question about whether God's arm is too short, మరి దేవుని యొక్క బాహుబలము చాలా తక్కువైనదా అనేటువంటి యొక్క ప్రశ్నలో it harkens back to the earlier moments when God had demonstrated his power in Egypt. మరి గతంలో ఐగుప్తులో దేవుడు చేసినటువంటి అద్భుతాల విషయమై తనకు వెనకకు చూపిస్తున్నట్లుగా ఉంది. Yeah, like parting the Red Sea, మరి ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేయడం, like providing water from the rock. మరి బండ నుంచి నీళ్లను ప్రవహింపజేయడం. Banda is small only. మరి బండ అనేటువంటి చిన్నదే, It is a small rock. మరి బండ మాత్రమే. It has provided water for lakhs of people. అయితే లక్షలాది మందికి అది నీటిని సరఫరా చేసింది. So this verse serves as a reminder that the same God who performed those miracles is still at work. కాబట్టి ఈ యొక్క వచనం ఏం చూపిస్తుందనగా గతంలో చేసిన అద్భుతాలు చేసినటువంటి దేవుని యొక్క హస్తము ఇప్పటికీ కూడా పని చేయగలదు అని చూపిస్తా ఉంది. Theologically speaking, మరి ఆ సిద్ధాంతపరంగా చూసినట్లయితే this verse speaks of the nature of God's power and faithfulness. ఈ యొక్క వచనం అనేటువంటిది దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క నమ్మకత్వాన్ని చూపిస్తా ఉంది. God's rhetorical question challenges the very heart of doubt. మరి దేవుని యొక్క ఈ యొక్క ప్రశ్న అనేటువంటిది మనిషి హృదయంలో ఉన్నటువంటి అనుమానానికి జవాబునిస్తుంది. The belief that God might not be able to do what he promises, that was there in his heart. ఆయన యొక్క హృదయంలో ఉండేదేమనగా మరి దేవుడి యొక్క వాగ్దానం నెరవేర్చగలడనేటువంటి ప్రశ్న ఉండింది. So this verse teaches that God's ability is never constrained by circumstances, resources or human limitations. కాబట్టి ఈ యొక్క వచనం ఏం చూపిస్తుందనగా మరి అక్కడ ఉన్నటువంటి వనరులు కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ ఏమాత్రం కూడా దేవుని యొక్క శక్తిని తక్కువ చేయలేవని చూపిస్తా When ఉంది. God makes a promise, దేవుడు ఒక వాగ్దానం చేసినప్పుడు he has both the power and the will to fulfill it. దాన్ని నెరవేర్చడానికి కావాల్సిన శక్తి, దాన్ని నెరవేర్చడానికి అవసరమైనటువంటి ఆ చిత్తమైనటువంటి దేవుని దగ్గర